హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ హోమ్ గార్డెన్. మీ లక్ష్మి. ఈరోజైతే మనం మల్లె మొక్కని, అదే పందిరి మల్లి, తుప్ప మల్లి, అలా చాలా మల్లెలు అయితే ఉంటాయండి. బొండు మల్లెని ఇలా చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడైతే పందిరి మల్లి అండి. పందిరి మల్లి ఎంత బాగా అయితే పోస్తుందో చూద్దాము. నేనేం చేశాను అనేది కూడా మీకు చెప్తానండి. చాలా వరకు పువ్వులు ఎక్కువ రావాలంటే ఏం చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనం పందిరి మల్లి చూసారు కదండి. ఈ మొక్కనైతే నేను గోడకి అవతల వైపు వేసానండి. నేను పందిరిలాగా పాకించుకుందామని. ఈ మొక్క అయితే ముందు చాలా కొమ్మలు అయితే వచ్చేస్తే కొంచెం కిందకి విరగబడినట్టు అయిపోయి ఆ బరువుకి కిందకి జారిపోతుంటే ఇంకా మొత్తం కొమ్మలన్నీ కట్ చేస్తానండి. కట్ చేసిన తర్వాత ఒక్క కొమ్మ మాత్రమే ఉంచాను. కొమ్మ మాత్రం ఉంచి మొత్తం అంతా ప్రూనింగ్ చేసేసాను. చూసారా ఎన్ని పువ్వులు అయితే వచ్చాయో. చాలా చక్కగా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఒక్క కొమ్మ అయినా సరే చాలా చక్కగా అయితే పువ్వులు వచ్చాయండి. అది ఏ విధంగా చేశాననేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా చూసారా పందిరి మల్లి చాలా చక్కగా అయితే పోస్తుందండి. కుండీలో కూడా మనం పెట్టుకోవచ్చు. కొంచెం పెద్ద కుండీ ఇచ్చుకున్నాం అనుకోండి, పూలు అయితే వస్తాయి. నేలలో అయితే మనకి చాలా చక్కగా అయితే వచ్చేస్తాయి. పందిరి మల్లి అయినా ఏ మల్లి అయినా సరే అండి, మామూలు మల్లి అయినా సరే, మనం వాటికి ఉన్న ముదురు ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకుల్ని దూసేసామనుకో చాలా చక్కగా అయితే మనకి కొత్త చిగుర్లు వచ్చి మనకి పూలు ఎక్కువ వస్తాయండి. మనం కుండీలో అయితే కంపోస్టులు కానీ ఎరువులు కానీ ఇలా ఇచ్చుకుంటూ ఉండాలండి. 15 డేస్కి ఒకసారి, 20 డేస్కి ఒకసారి అలాగా. అదే నేలలో అయితే మనం ఒకసారి ఇస్తే సరిపోతుందండి. ప్రూనింగ్ చేసిన తర్వాత అయితేనే. చూసారండి ఎంత అలాగా చిన్న చిన్న బడ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా. ఇవి ఎలా చేశాననుకుంటున్నారా? మొత్తం స్టెమ్స్ అన్నీ కట్ చేసేసానండి. మనం పైకి పాకించుకునేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, తీగలు ఎక్కువ అనుకోండి కొమ్మలోని కిందకి జారిపోతూ ఉంటాయి. ఎంత మనం తాళ్ళేసి కట్టినా కానీ. అప్పుడు ఏం చేయాలంటే, నేనైతే మొత్తం కొమ్మలు అయితే తీసేసానండి. హార్డ్ ప్రూనింగ్ చేసేసాను. హార్డ్ ప్రూనింగ్ చేసేసి ఈ విధంగా ఓన్లీ ఒక స్టెమ్ మాత్రమే ఉంచేలాగా, చూసారు కదా కనిపిస్తుంది. అలా అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంది మల్లె మొక్క అయితేను. ఇలా మొత్తం ప్రూన్ చేస్తానండి. ఏప్రిల్ మంత్లోనే ఫస్ట్లోనే నేను ఇలా కట్ చేసేసాను. కట్ చేసి ఆకులు మొత్తం దూసేసానండి. దూసేసి ఆ ఒక్క కొమ్మని ఎలా కట్టేసరికి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. కొమ్మ ఒక్కటే అయినా కానీ పువ్వులు మాత్రం విపరీతంగా వచ్చాయండి మల్లె మొక్కకైతేను. మల్లె మొక్కను మనం చాలా చక్కగా అయితే పెంచుకోవచ్చండి. మనకి మే నెల అంతా కూడా మనకి పూలు పోస్తాయండి. ఇలాగా ఏప్రిల్ నెలలో మనం ప్రూనింగ్ చేసామంటే ఏప్రిల్ మిడ్ నుంచి కూడా మనకి పూలు వస్తూనే ఉంటాయి. అక్కడక్కడను మనం ఆకుల్ని కట్ చేసుకోవడము, కొమ్మలు కట్ చేసుకోవడం చేసామనుకోండి, మార్చిలోను ఏప్రిల్లోను మనకి మే అంతా పూలు వస్తూనే ఉంటాయి చాలా చక్కగా అయితేను. వీటికి వాటరింగ్ అయితే ఎక్కువ చేయకూడదండి. 2 రోజులకు ఒకసారి మనం వాటరింగ్ చేసామనుకోండి పూలు అయితే ఎక్కువ వస్తాయి. పందిరి మల్లి వీటిలో ఇంకొకటి కూడా ఉందండి, తుప్ప మల్లి అంటాం కదా, బొండు మల్లిని. అది కూడా ఉంది. అదైతే కింద ఉంది. చూసారండి కొమ్మకి ఎన్ని మొగ్గలు అయితే వచ్చాయో. మనం ఎప్పటికప్పుడు కూడా ఆకులు దూసేసుకుంటూ ఉండాలండి. ఇలా మళ్ళీ ఫ్లవర్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీను మనం ఆకులు కట్ చేసుకోవడము, అలానే కొమ్మలు కట్ చేసుకున్నాం అనుకోండి, ఎప్పుడు ఇలా ఫ్లవర్స్ అయితే మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. నేను ఎక్కువ మనకి సమ్మర్లోనే ఎక్కువ వస్తాయి కదండి మల్లెపూలు. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఎక్కువ వేస్తూ ఉంటానండి. మీకు చెప్పేదే ఎప్పుడు పుల్ల మజ్జిగ ద్రావణం ఇలాన
ఎప్పుడు ఎక్కువైతే ఇస్తూ ఉంటాను. ఈ విధంగా చూసారు కదా, చిన్న చిన్నగా ఎన్ని మొగ్గలు అయితే వచ్చాయో. కొమ్మ ఒకటైనా చాలా చక్కగా పెంచుకోవచ్చండి మల్లె మొక్కని. మనకి ఎక్కువ ప్లేస్ లేకపోయినా సరే కానీ విపరీతమైన పూలు అయితే పోస్తాయండి. మనకు సరిపడా పూలను అయితే మనం పెంచుకోవచ్చు. ఎక్కువగా ఉన్న వాళ్ళైతే అలా పైకి కిందకి పడిపోతూ ఉందనుకోండి మల్లెంటుని, హార్డ్ ప్రూనింగ్ చేసి ఇలా చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయితే మనం పెంచుకోవచ్చు మల్లె మొక్క. ఇది వేసవిలో ఒకసారి మనకి మే నెలలో పోసేసిన తర్వాత మళ్ళీ మనం పూత అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ఏదైనా కంపోస్ట్ కానీ ఇవి ఏవైనా లిక్విడ్స్ కానీ ఇచ్చుకొని మళ్ళీ ఆకులు దూసామనుకోండి, రెండోసారి అయితే మనకి పూత అయితే వచ్చేస్తుంది చాలా చక్కగాను. చూసారు కదండి ఎన్ని పూలు వచ్చాయో. ఇదండి మనం మల్లె మొక్క అయితేనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.